మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లాగేసుకున్నారు. దీనికోసమే మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి, ఈ విధంగా దందా చేయడానికి, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఏం తప్పు ఉంది చెప్పండి? గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదని రూల్ ఏమనుందా? ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకురారని రూల్ ఏమనుందా? ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే 2200 ఎకరాల కాకినాడ సీ పోర్ట్లో కేవలం 20 మంది పోలీసులు పెడతారా మీరు? ఓన్లీ 20 అంటే షిఫ్ట్ కి 6. ఇదే మీరు చేపట్టిన భద్రత ఈ 5 సంవత్సరాల్లో? దీన్ని ప్రశ్నించాం. ఏమైపోతుంది రేపటి రోజున అక్కడ పొరపాటు జరిగితే? ఎందుకు ఉదాసీనత? ఇంత భారీ స్థాయిలో టర్నోవర్ జరుగుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి ప్రతిరోజు ఏ సందర్భంలో సరే కనీసం 10 నుంచి 12 వెసల్స్ ఉంటాయి అక్కడ. 2 పోర్ట్లు కలుపుకుంటే 15 నుంచి 16 వెసల్స్ ఉంటాయి. ఎందుకు ఈ విధంగా దుర్మార్గంగా పనిగట్టుకుని కాకినాడకి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరు? కాకినాడని ఒక స్మగ్లింగ్ డెన్ గా మార్చింది ఎవరు? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున మీరు అందరు ప్రెస్ మీట్లు పెట్టి? ఎవరు మీ బాసులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరు మీ బాసులు. కోర్టు లాక్కుంది ఆరోబిందో. ఆరోబిందోకి అసలైన బాస్ ఎవరు? గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు. నేను ప్రత్యేకంగా మీకు 3 సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే, ఇది ఆరోబిందో ఆ పోర్ట్ ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్నా, విశాఖపట్నంతో పోల్చుకున్నా 1,31,00,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి. ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు 6,300 కోట్ల రూపాయల బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు. రెండు 2020, 2021, 2022 ఈ 4 పోర్టులు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు. లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి. ఓన్లీ కాకినాడ పోర్ట్ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ ఉంది. మొత్తం కేంద్రీకృతం చేసి వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. ఎందుకు మాట్లాడలేదు ఇదే కన్నబాబు గారు, ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకేమున్నాయి వాటాలు అక్కడ? మానస కంపెనీకి 7 ఎకరాలు భూమి ఇవ్వలేదా పోర్టులో? మన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక వ్యక్తి గురించి కాదు మేము మాట్లాడేది, ఇక్కడ ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. పూర్తి స్థాయిలో లోతుగా పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసమే చేస్తున్న ప్రయత్నం ఇది. మీడియా మిత్రులందరూ తెలుసు, పుంఖాలుగా మీరు రాస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా బియ్యం సేకరణ జరిగేదా? ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1000 కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం.
సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు, ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రధానమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సింది ఏంటంటే ఈ రోజున కాకినాడ సీపోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోవడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు? ఎందుకు కేవీ రావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలవంతంగా 41% వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ గా మార్చారు ఆర్బిదో రియాలిటీని ఈ రోజున. దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి. ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశించారు, ఈ స్మగ్లింగ్ మాఫియాని, రైస్ స్మగ్లింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ రాష్ట్రం నుంచి తొలగించాలి. కష్టమైన పని, కానీ నిజాయితీగా నిలబడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఒక ఉప ముఖ్యమంత్రిగా అంత దూరం ప్రయాణం చేసి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రిస్క్తో కూడిన అంశం. ఒక బోట్ ఎక్కి ఏదైతే వెసల్ మొన్న సీజ్ చేశారో అక్కడ 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ గా నిర్ధారించామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారో, పర్సనల్ గా వెళ్లి చెక్ చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నం ఆ రోజు కుదరలేదు. ఒక చిన్న బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ప్రజల కోసం, సమాజానికి మేమిచ్చిన ఒక నమ్మకం. ఒక పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఏదైతే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ప్రజలకి మేలు చేస్తామని చెప్పామో ఆ అంశాలపైన పోరాటం కోసం ఎప్పుడూ ఈ విధంగా నిలబడతాం. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు రావసరం లేదు. ప్రభుత్వంలో ఖచ్చితంగా అక్కడున్న వ్యవస్థని మార్చడానికి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రక్షాళన జరగాలి, జరుగుతుంది కూడా. అదేవిధంగా అంతిమంగా ఇంత అద్భుతమైన పథకం సామాన్యులకి, ప్రజలకి అందించాల్సిన ఈ బియ్యం ఈ విధంగా దళారుల చేతిలోకి వెళ్లిపోయి ఇంత నష్టం కలిగించినప్పుడు అరికట్టాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ ప్రక్షాళనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చూపించాలి. అంతిమంగా ఎవరైతే దీని వెనుక ఉన్నారో, ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్టుని వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాక్కోవడానికి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. గత 6 నెలలుగా ట్రైన్ వేస్తుంటే 10,000 మంది ఉద్యోగాలు పోతే రావద్దని చెప్పారు. సో ఎవరు చెప్పారు, చెప్తే ఎందుకు కాలేదు? ఇప్పుడు పోర్టు పైన మీరు ఎక్కువ దృష్టి సారిస్తే స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. అక్కడ ఉన్న హమాలీస్ వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు ఇటు పక్కన వస్తే ఇబ్బంది కలుగుతుంది అనే